Audio Jungle. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి మనము ఏం చేస్తున్నాం. కొత్త సైకిల్ అండి ఇది. హర్షిత బర్త్డే గిఫ్ట్ అన్నమాట. వాళ్ళ మమ్మీ డాడీ తెచ్చారు. హర్షిత బర్త్డే. ఇది చాలా రోజులది. కుదిరింది ఇప్పుడు పెడుతున్నాను. ఆమె బర్త్డే వస్తుందంటే చాలు ఆమెకు ఒక పెద్ద ఆనందము, ఒక పెద్ద పండగ అనుకోండి. అయితే సైకిల్ కొనుక్కొచ్చి ఫస్ట్ మా ఇంటి దగ్గరే పెట్టారు. బర్త్డే రోజు ఆమెకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు. తీసుకొని వచ్చారు కానీ చూసేసింది ఆమె. ఆమెకి ముందు కేక్ కట్ చేసే ముందు ఇద్దాం అనుకున్నారు. వాళ్ళ అన్న వాళ్ళ ముందు దేయంగానే కనిపించేసింది. తెలిసిపోయింది తనకి. కానీ ఎంతైనా కొంచెం సర్ప్రైజే కదా, సర్ప్రైజ్ లాగానే అనిపించింది. ఇవి భక్షాలు. మేము హర్షిత బర్త్డేకి భక్షాలు చేస్తున్నాం. బచ్చాలు అంటారు. మా రాయలసీమలో బచ్చాలు అంటారు, కొంతమంది భక్షాలు అంటారు, కొంతమంది పోలేలు అంటారు. ఇది ఓలీలు కూడా అంటారు. వెజిటేరియన్ అనమాట. ఇలా చూడండి, బగారన్నము, బగారా బైగన్ అలా చేస్తున్నాం అనమాట. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. యాక్చువల్గా ఆ కుక్కర్లలో ఎందుకు వండారంటే, ఆ కుక్కర్లలో వండం అన్నం. చిన్న దేవుడు గది. ఎందుకు కుక్కర్లలో వండినామంటే, లోహితు పెద్ద ప్లేటు గిన్నెలో ఇరికిచ్చేసాడు. ఒక పెద్ద అన్నం వండే గిన్నెలో పెద్ద మూత అనేది దాంట్లో ఇరికిచ్చేసాడు అనమాట. ఇది అనమాట. ఇది ఒక దగ్గర కొన్నాము బట్టలు, నేను చూపిస్తాను మీకు. ఇది అనమాట. ఒకసారి పిల్లలందరిది ఇలా చిన్న క్లిప్ తీసుకుంటున్నాను అనమాట, ఎలా ఉంటారు అనేది. మేము బర్త్డే నార్మల్గా ఇంట్లో మా వరకే, మా సింపుల్గా ఇలా చేసుకుంటాము. ఎందుకంటే మా గ్యాంగ్ పెద్ద గ్యాంగు. అట్లా అని ఇలా చేసేసుకుంటాం. ఎందుకంటే పిలవచ్చు, అందరినీ చేయొచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. చూడండి, లోహితు ఒక చిన్న ఆడుకునే పావులు ఉంటాయి కదా ప్లాస్టిక్ది, దాంట్లో వాటర్ వేసుకొని తాగుతున్నాడు. ఆయనని తీస్తున్నాను నేను వీడియో. ఆయనదే చాలా బాగుంటుంది వీడియోలో. అన్ని గమ్మత్ పనులు చేస్తూ ఉంటాడు. ఇలా నడుస్తుందన్నమాట అంతా. సిస్టర్స్ని పెట్టి ఇలా దింపాను వీళ్ళని. ఈయన జైవీర్. ఏదో పాటకి ఏదో డ్యాన్స్ వేస్తున్నారు వీళ్ళు, అంతా ఆడుకుంటున్నారు. నేను వెళ్ళి లోపలికి వెళ్ళి ఫోటోలు తీశాను. ఎంత స్వీట్ మెమరీస్గా అన్నీ గుర్తుండిపోతాయి మాకి. లాస్ట్కి ఒకరికొకరు ఆ డబ్బాతో వాళ్ళ అన్నను కొట్టాడు ఆయన, లోహిత్ జైవీర్ని కొట్టాడు. ఆ బాక్స్ అనమాట, అది స్పీకర్ బాక్స్. ఇదన్నమాట. చూడండి, వాళ్ళ మమ్మీని హగ్ చేసుకునే దిగుతుంది. ఈమె బర్త్డే అంటే చాలు, ఈమె ఎంత సెలబ్రేషన్ చేసుకుంటుంది. ఆ రోజు ఈమె ఒక పెద్ద ఏంజల్ లాగా ఫీల్ అవుతుంది. వాళ్ళ తాతకి ఏదో బాధలు చెప్పుకుంటున్నాడు ఆయన. నేను అందరినీ ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ తీసి పెడుతున్నాను వీడియోలు మీకు. ఈయన చూడండి, ఈ సైకిల్ చాలా పెద్ద సైకిల్. నార్మల్గా పిల్లలకి 10 to 12 years లోపల ఉన్న పిల్లలు తొక్కొచ్చు దీన్ని. చూడండి, 10 years పిల్లలు అనుకోండి. ఒక్కడే 1.5 year ఈయనకి. ఒక్కడే అయినా ఎలా దాన్ని నెట్టుతున్నాడు చూడండి. తిప్పుతున్నాడు, ఆల్ రౌండ్ తిప్పుతున్నాడు వాడు. చూడండి మనకి బలం చూడండి, బాహుబలిలాగా సైకిల్ని వాళ్ళ అవ్వ మీదకి దొబ్బుతున్నాడు. వాళ్ళ అమ్మమ్మ మీదకి, మా మమ్మీ మీదకి. మీరు వెళ్ళిపోండి ఇంట్లోకి వెళ్ళి, వస్తే ఓకే లొల్లి చేస్తారని మా మమ్మీ అంటుంది. వాడిని ఉన్నంతసేపు ఉంటాడు. కాస్త వాళ్ళ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా పద అని వాళ్ళ మమ్మీకి చెప్తాడు. బాగా సైకిల్ చేస్తాడు. దా అంటాడు వాళ్ళ మమ్మీని. అది బాగా వచ్చేసింది మాటలు. ఇంతకన్నా చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయండి. గర్ల్స్కి తొందరగా వస్తాయంట, బాయ్స్కి కొంచెం లేటు. కొంచెం వీళ్ళకి లేటుగానే మాటలు వస్తున్నాయి. గర్ల్స్కి తొందరగా మాటలు వస్తాయంట. అది చూడండి ఎలా తిప్పుతున్నాడో. నేను చెప్తా మీరు నమ్మరేమో కానీ అది చూడండి ఎంత ఏమైనా నమ్మసక్యంగా ఉందా. 1.5 year అన్ని బాహుబలి పనులు చేస్తాడు. మా ఇంటికి వచ్చినా కూడా సరే వెయిట్ లిఫ్టింగ్వి కూడా ఎత్తుతాడు. మా ఇంటికి వస్తే వాళ్ళ అన్నలు తెచ్చి ఆడీడ పడేస్తారు. చేసేది ఏమీ లేదు. చిన్న ఆయన అన్నీ ఆన్లైన్లో బుక్ చేసి తెప్పిస్తాడు. అవి ఆడీడ పడేస్తే వీళ్ళు వచ్చి ఆడుకుంటారు దానితోటి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కేకు ఇద్దరికి 2 కేకులు తెచ్చాము వీళ్ళకి, అందరికీ సరిపోవాలని. ఎప్పుడైనా 2 కోస్తాం, చాలా హ్యాపీ ఫీల్ అవుతారని పిల్లలు. మా గ్యాంగే ఇంత గ్యాంగ్ ఉంది చూడండి. మమ్మల్ని ఏమో రండి రండి అని అందరూ పిలుస్తూ ఉంటారు. మేము వెళ్తే ఎవరు ఎక్కడ ఇసుక్కుంటారో
మేము నలుగురము అక్క చెల్లెళ్ళము, మా పిల్లలు ఒక నలుగురు, మా భర్తలు వీళ్ళందరూ ఉంటారు. ఇసుక్కుంటారని మేము తెగ ఫీల్ అయిపోతాం. కానీ మమ్మల్ని రండి రండి అని పిలుస్తారు. తక్కువ వెళ్తాము ఎందుకంటే ఇసుక్కుంటారని. కానీ వాళ్ళు ఇసుక్కోరు. మేము వెళ్తేనే కళ ఆనందం అని చాలామంది అంటారు. ఎక్కువ అయితే విలేజ్లో ఇదే మాటే, పాపోలను తీసుకురాలేదని మా డాడీని అంటుంటారు. సో మా డాడీ ఏంటంటే మీరు వస్తే వెళ్తాను లేకుంటే లేదు, ఈ పీకులటే వద్దు. అందరు అడుగుతుంటారు పిల్లలను తోలుకోకుండా వచ్చావా అంటారంట మా డాడీని. ఆయన జైవీరు అలిగాడు, కేక్ కట్ చేస్తే అప్పుడు అలిగితే చూడు బర్త్డే గర్ల్ వాళ్ళ తమ్ముడిని ఎత్తుకొని పోనీలే అని తీసుకొస్తుంది. సో వాళ్ళ తమ్ముడిని ఎందుకు గదిరిచ్చావు అని ఆయన నవ్వుతున్నాడు. పెద్దన్న చూడండి, జైవీరు వాళ్ళ పెద్దన్నని ఎలా మీదికి వెళ్ళాడో చూడండి. అంత పెద్ద బాయ్ మీదికి ఈయన జైవీర్ ఎట్లా వెళ్ళాడు. మళ్ళీ ఈయన అలగడం, ఈయన అంటే బర్త్డే నీదా, నువ్వెందుకు వచ్చావు, నువ్వెందుకు కోస్తున్నావు అని. ఈయన కూడా కోస్తానని చూడండి. ఈయనను కొయ్యనివ్వనందుకు అలిగలిగి వెళ్ళి అక్కడ ఉంటున్నాడు. ఆయన ఆ రూమ్లోకి వెళ్ళిపోతున్నాడు, సైడ్కి వెళ్ళిపోతున్నాడు, లేకపోతే కింద పడి అలిగి వండుకుంటున్నాడు. చూడండి ఆయన ఆనందము. ఆయన ఇష్టంతో కొయ్యాలంట, బర్త్డే ఆయనది కాదు కదా. అది బెదిరించాడు, నీదా బర్త్డే ఎప్పుడు నువ్వు వస్తున్నావని. ఆయన బెదిరియంగానే దినేష్ పెద్ద ఆయన మా చిన్న తమ్ముడిని బెదిరిస్తావా అని వాళ్ళన్న మీదికే జైవీరు ఒక బ్యాట్ తీసుకొని వస్తున్నాడు. చూడండి అది ఎవరి మీదకి అనుకుంటున్నారు, బ్యాట్ దినేష్ మీదకి. చూడండి మా ఇంట్లోనే రౌడీలు ఉన్నారు ఇద్దరు. ఈ ఇద్దరు బుడతలే ఇలా చేసేది అల్లరి రౌడీ పనులు. మిగతా పిల్లలందరూ మంచోళ్ళు, బంగారం. ఎలా పుట్టారు ఎలా పెరిగారు, అల్లరైతే చేసేవారు. కానీ వీళ్ళంత చిదుగు అల్లరి కాదు. వీళ్ళు ఒకటి గిఫ్ట్స్ వస్తాయి, ఈ గిఫ్ట్స్ తెచ్చి ఆగమాగం అంతా బర్త్డే అంతా కుప్ప ఆయన ఒకడే ఎలా కోసుకుంటున్నాడు చూడండి. ఆ గిఫ్ట్స్ రావడం వల్ల వీళ్ళ ఆనందానికి హద్దు అదుపు ఉండదు. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి ఫ్రెండ్స్. సో తప్పకుండా లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టిండే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ లైక్ కూడా చేయండి. లైక్ చేస్తే కూడా మా పాత వీడియోస్ ఏమేమి ఉన్నాయో మేము ముందుకు వస్తాయి. సో చూడండి ఇలా ఆమె అందరితో ఆశీర్వాదం తీసుకుంటుంది. సంవత్సరం అంతా అల్లరి చేస్తుంది, తెగ అల్లరి. అది చేసిండే సిదుగు మర్చిపోవాలని అందరితో అప్పుడొక్కటి ఆశీర్వాదం తీసుకొని ఆ క్షణంలో ఒక్కటే బుద్ధిమంతురాలు, తర్వాత చూడాలి ఆమెది. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో.